అందరికీ శుభోదయం అండి. నేను మీ తుమ్మల మాధవి, తుమ్మల అకాడమీ యూట్యూబ్ ఛానల్ అధినేత. నేను ఈరోజు మీతో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు విద్యార్థులకు సంబంధించినవి పంచుకోవాలని తెలుగులో చెప్తున్నాను. విద్యార్థుల్లో పోటీతత్వం పెరగాలంటే, కాంపిటీటివ్ స్పిరిట్ పెరగాలంటే ఏం చేయాలి? లక్ష్య నిర్దేశము, క్రమశిక్షణ, సృజనాత్మకత మరియు నిరంతర సాధన అవసరము. లక్ష్య నిర్దేశము, క్రమశిక్షణ, సృజనాత్మకత మరియు నిరంతర సాధన అవసరము. పాఠ్యపుస్తకాలకు పరిమితం కాకుండా పరిసరాల అన్వేషణ, చర్చలు అంటే డిస్కషన్స్, క్విజ్, క్రీడలు మరియు కళలలో చురుగ్గా పాల్గొనడం ద్వారా వారిలో పోటీతత్వాన్ని పెంపొందించవచ్చును. పోటీతత్వాన్ని పెంచే మార్గాల్లో మొట్టమొదటిది లక్ష్య నిర్దేశము. విద్యార్థులకు స్పష్టమైన స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలని తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ నేర్పించాలి. నిరంతర అభ్యాసము, తరగతి గదిలో చదువులతో పాటు ఎల్లప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపనను ప్రోత్సహించాలి. క్రీడలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, పాఠశాల స్థాయిలో నిర్వహించే ఆటలు, క్విజ్ మరియు మోడల్ మేకింగ్ వంటి పోటీలలో పాల్గొనేలా ఉపాధ్యాయులు పిల్లల్ని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండాలి. సమయపాలన, చదువుకు, ఆటలకు మరియు ఇతర పనులకు సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం టీచర్లు, గురువులు నేర్పాలి. ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి ఓటమిని అంగీకరించి దాని నుండి నేర్చుకొని మరింత బలంగా తయారయ్యేలా ప్రోత్సహించండి. రెసిలియన్స్, ఓటమిని అంగీకరించి దాని నుండి నేర్చుకొని మరింత బలంగా తయారు అయ్యేలా ప్రోత్సహించండి. చిట్టచివరిగా సాంకేతిక వినియోగము. నేటి పోటీ ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవటం చాలా అవసరం. ఈ మంచి మాటలు, ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఈ సూత్రాలతో పాటు తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ విద్యార్థులని ఎప్పుడు కూడా ఇతరులతో అసలు పోల్చకూడదు. మీకు మీరే మంచి ప్రతిభ కలిగిన వాళ్ళు, నీలో ఈ ప్రతిభ ఉంది, దాన్ని బయటకు తీసి ఉపయోగించుకోమ్మా అని చెప్పి నిరంతరము ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ ప్రోత్సహిస్తూ ఉండాలి. వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించటం అనేటువంటిది చాలా కీలకము. అసలు పాఠం చెప్పే టీచర్ కానీ, పాఠం చెప్పిన తర్వాత దానిలో ప్రశ్నలు అడిగే టీచర్లు కానీ, లేకపోతే నోట్స్ రాసుకురండి అమ్మా మీరే వెనకమాల క్వశ్చన్ ఆన్సర్లకు అనేటువంటి గురువు కానీ ఎక్కడన్నా ఏ స్కూల్లో అన్నా ఏ కాలేజీలో అన్నా ఉన్నారా అనేది మీరు వెతకండి. తల్లిదండ్రులకి ఎన్నిసార్లు చెప్తున్నాను, భయమేం లేదండి, వాక్ స్వాతంత్రం ఉంది మనకి, నేను ఎవరికి భయపడాల్సిన పని లేదు. నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ఒక స్కూల్ పరిస్థితి అంతా నేను చూస్తున్నాను. పేర్లు అవసరం లేదండి, నా దగ్గరికి పిల్లలు ట్యూషన్కి వస్తున్నారు. ప్రతినిత్యం కూడా ఒక అబ్బాయి వచ్చి, అమ్మ ఒకే అబ్బాయికి అన్నీ నేర్పి ఆ అబ్బాయికి చాలా మెడల్స్, సర్టిఫికేట్స్ తెప్పిస్తారమ్మా, నీకేం రాదు నువ్వు కూర్చో అని చెప్పి అంటారమ్మా నన్నని అబ్బాయి రోజు బాధపడుతూ ఉంటాడు నా దగ్గర. ఫస్ట్ క్లాస్ బాబు. అసలు ఇప్పుడు 20 మంది ఉంటారండి క్లాసులో, అందరూ సమానంగా చూడాలి, అందరికీ నేర్పాలి. నీకు కూడా వచ్చమ్మా, నీకు చెప్తే అమ్మా నేర్చుకోగలవమ్మా, నువ్వు మంచి అబ్బాయి, నీలో ఉందమ్మా ఈ టాలెంటు, లేమ్మా చెప్పమని ప్రోత్సహించే టీచర్ ఎక్కడ కనపడుతుందండి? ఎక్కడున్నారండి అలాంటి ఓర్పుగా చెప్పే గురువులు ఈ రోజుల్లో? బాగా డాక్టర్ల పిల్లలు, ఇంజనీర్ల పిల్లలు, లాయర్ల పిల్లలు, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళ పిల్లలు, లేకపోతే మంచి సౌండ్ పార్టీ ధనవంతుల పిల్లలని అయితే స్కూళ్ళల్లో పట్టించుకుంటారండి. మామూలుగా మధ్యతరగతి కుటుంబాలు కానీ చిన్న తరగతి కుటుంబాల పిల్లల్ని మీరు స్కూళ్ళల్లో చేర్పిస్తే ఎవ్వరూ కూడా మన పిల్లల మొహమే చూడలేదండి. తల్లిదండ్రులు కానీ గురువులు కానీ ఎల్లప్పుడూ పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఉండాలి.
వాళ్ళల్లో మనము పోటీతత్వాన్ని నేర్పాలి. నా పక్కన పిల్లవాడికి ప్రైజ్ వస్తే నాకు చాలా అవమానంగా ఉందమ్మా నాన్న, నాకు ఏమన్నా నేర్పండి నేను నేర్చుకుంటాను అనేటట్టుగా మన పిల్లవాడిని మనమే తయారు చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీరు నేను చెప్పినవన్నీ గమనించి అర్థం చేసుకొని ఎంత నిజముందా అనేటువంటిది కాసేపు ఆలోచించి మీకు ఏదన్నా మంచి మాట కాదు అనుకున్నది అనిపిస్తే కామెంట్లో పెట్టి నా ఛానల్ని ప్రతిరోజు కూడా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ పిల్లల్ని వృద్ధిలోకి తీసుకొచ్చుకుంటారనేటువంటి కోటి ఆశలతో మీ మాధవి.